నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వాస్తవానికి ఏపీ యొక్క పసి పాపలా ఉన్నటువంటి దాన్ని కనీసం రాజధాని కూడా లేకుండా చేసేసిన తర్వాత కేసీఆర్ అక్కడ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఎన్ని ఆస్తులు గడించాడు ఏందని అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత ఇక్కడ ఏపీ అభివృద్ధి కాకూడదని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక్కడికి రావాల్సిన కంపెనీలు కొన్ని అటు సైడ్ లాక్కోవడం జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, కంప్లీట్గా పసిగొడ్డైనటువంటి యొక్క ఏపీని ఎలా తొక్కేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో వస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకని 2 సంవత్సరాల తర్వాత నిద్రలేచినటువంటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా ఏపీని అదేవిధంగా చంద్రబాబు నాయుడు తిట్టడాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి వీళ్ళిద్దరూ ఏపీ పైన ఎందుకు విషయం కక్కుతున్నారు అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఉండి ఆంధ్రాని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు. ఈయన తెలంగాణ సాధించుకున్నానంటాడు, తెలంగాణ వాదినంటాడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు. అటువంటి వాడు తెలంగాణ గురించి మాట్లాడకుండా మీరు చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత నిద్రలేచి చంద్రబాబు నాయుడిని తిడతాడు. అంటే ఇద్దరి అజెండా ఒకటే, చంద్రబాబు నాయుడిని తలుచుకోవడం, తిట్టడం. అంటే వాళ్ళకి నిద్ర పట్టట్లా. అంటే 2 ఏళ్ళు కూడా తాగినా కూడా ఆయనకు మత్తెక్కలేదు, తాగకపోయినా కూడా ఆయనకు నిద్ర పట్టలేదు. ఇద్దరు ఒకే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకని? ఇక్కడ తెలంగాణ తెచ్చానంటాడు ఈయన. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ 2014లో తెలంగాణ తెచ్చినప్పుడు పూర్తి తెలంగాణ తెచ్చాడా? తేగలిగాడా? తెచ్చుంటే మరి వై నాట్ 175 అన్నట్టుగా ఇప్పుడు మొత్తం సీట్లు తెచ్చుకుని ఉండాలిగా. ఇప్పుడు 100కు పైగా ఎంతో ఉన్నాయి ఇక్కడ, మొత్తం సీట్లు వచ్చేసి ఉండాలిగా. నిజంగా తెలంగాణ ఇష్యూ అనేది ఉండుంటే, నిజంగా తెలంగాణవాది, తెలంగాణ బాపు అని అనుకుని ఉంటే ఎవరిని? కేసీఆర్ని 2014లో పూర్తి మెజారిటీ రావాలి. అక్కడ 175 రాలేదు. అంటే మొదటిసారి అంటే పోనీ 5 అంశాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 151 వచ్చాయి, అది పక్కకు పెట్టండి. 2024లో వై నాట్ 175 అన్నాడు, రాలేదు. కేసీఆర్కి మొదటిసారే ఫుల్ మెజారిటీ రాలేదు, రెండోసారి ఇంకా తగ్గింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో కొన్ని పాకెట్స్ ఏవైతే ఉన్నాయో, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అక్కడ తెలంగాణ వాదం అనేది పనిచేయాల. అంతా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? అందుకని తెలుగుదేశానికి అప్పట్లోనే 15 సీట్లు వచ్చాయి. వచ్చాక ఏం జరిగింది? ఏం చేశాడు? తెలుగుదేశాన్ని ఎలాగైనా ఇది చేయాలని, చంద్రబాబు నాయుడిని దెబ్బతీయాలని తెలుగుదేశం వాళ్ళని ఆకర్ష్ పథకంలో భాగంగా తీసుకున్నాడు. తీసుకున్నాక తెలుగుదేశం ఓట్లు కొంతవరకు వాళ్ళకి వెళ్ళాయి. అయితే ఇప్పుడు భయం ఏంటంటే కేసీఆర్కి, మళ్ళా 2028 ఎన్నికల్లో తెలుగుదేశం కానీ, తెలుగుదేశం కూటమి కానీ ఎక్కడ పోటీ చేస్తుందో ఇక్కడ తెలంగాణలో, నాకు ఎక్కడ వీళ్ళు ఎదురొస్తారో, నా పర్సంటేజ్ ఎక్కడ తగ్గుతుందో. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గురించి ఆయన నిన్న ప్రస్తావించకుండానే, అంటే రేవంత్ రెడ్డి ఆయనకు నచ్చట, ఆయన ముఖ్యమంత్రి ఏంటంటాడు. తర్వాత నిన్న రేవంత్ రెడ్డిని ఆ గురువుకి శిష్యుడు అంటాడు. సరే, ఆ గురువు శిష్యుడైనా గురువు బాటలో నడుస్తున్నాడు కాబట్టి ఇవాళ వాళ్ళు తెలంగాణలో 4th సిటీ లేదంటే ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నాడు. మరి కేసీఆర్ ఏం తీసుకొచ్చాడు 10 ఏళ్ల పాలనలో? కాళేశ్వరం కట్టానన్నాడు, కాళేశ్వరంలో కొట్టేశాడు. కానీ నిన్న కాళేశ్వరం గురించి మాట్లాడకుండా జూరాల గురించి మాట్లాడతాడు. అంటే చంద్రబాబు నాయుడిని తిడితే తెలంగాణ ప్రజలు ఆనందపడతారు అనుకుంటున్నాడు. అంటే రేపొద్దున ఓట్లు మన వైపు వస్తాయని. కానీ అది చాలా తప్పు, ఆయనకు అర్థం కావట్లే. ఇవాళ తెలంగాణలో తెలంగాణ అనే భావన ఎక్కడా లేదు. ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా తెలంగాణ గురించి ఎవరు చర్చించుకోనక్కర్లేదు, అభివృద్ధి గురించే మాట్లాడతారు. ఇవాళ కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక హీరోలాగా ఉన్నాడు తెలంగాణలో. పంచాయతీ ఎన్నికల్లో మనం బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చామన్నాడు నిన్న కేసీఆర్. ఎక్కడ బాగానే ఇచ్చారు? మీరు 66% తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి, మీరెంత తెచ్చుకున్నారు? అసలు యాక్చువల్గా మీరు గమనిస్తే కనుక అయితే రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా పంచాయతీ ఎన్నికల్లో కలగజేసుకోలేదు. మీరు గమనించుకోండి. ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది ప్రజలు ఇష్టపడి వేశారు ఆ ఓట్లు. ఎక్కడ తక్కువ వచ్చాయో, ఎక్కడ ఓడిపోయారో చూసుకోవటానికి, అక్కడ సరి చేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి ప్రజలు.
అవును. కానీ మీరు అది గమనించట్లా. ఉమ్. మీకు 33% లేకపోతే 24% వచ్చింది చూడండి, అది మీ ప్రతిభ కాదు. అక్కడ 66% మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పడ్డ ఓట్లు అవి. అది ఇక్కడ మీరు అన్న తర్వాత నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఏంటంటే ఎలానో 2019-24 దాకా ఎలా దోచుకున్నాడో జగన్మోహన్ రెడ్డి అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇక ఏపీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాలేడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా మరో 15 ఏళ్ళు కలిసే ఉంటాము, అదేవిధంగా ఇంకెక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్నగా మొన్న చెప్పారు, అదేవిధంగా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో ఎలానో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి రాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారు కనీసం నేనైనా సరే తెలంగాణలో వస్తానికైనా సరే ప్రయత్నిస్తానని చెప్పేసి అంటూ వ్యాఖ్యలు చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత ఇక్కడ ఏపీలో ఉండేటువంటి ఒక పార్టీ అధినేత గురించి ఎందుకు మాట్లాడతాడని అది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు కేసీఆర్ కనీసం ఇక్కడైనా సరే గెలిచే ప్రయత్నాల కోసం జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చినందుకే ఆ మాటలు మాట్లాడారా అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇక్కడ కేసీఆర్ చాలా రాంగ్ ఎస్టిమేషన్ వేశాడు నిన్న. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఒక బర్త్డే గిఫ్ట్గా నేను చంద్రబాబు నాయుడిని తిట్టడమే ఒక గిఫ్ట్ అనుకుని ఉండొచ్చు, కానీ అది ఆయనకి చెడుపు చేస్తుంది. ఏ రకంగా అంటే మీరు బయటకు వచ్చాక ఇవాళ ఏం మాట్లాడాలి? ఇవాళ ఎవరికి తెలంగాణ అక్కర్లేదు, ఇవాళ ఎవరికి దేని గురించి చంద్రబాబు నాయుడు గురించి అవసరం లేదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరికి అవసరం లేదు. ఇవాళ ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తెలంగాణలో బతకడం కావాలి. తర్వాత ఇవాళ కేసీఆర్ మాట్లాడిన దానివల్ల నష్టం కేసీఆర్కి. ఇదేంటి తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అనుకుంటారు వాళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి గురించి కాదు, కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గురించి పదే పదే ప్రస్తావించాడు. అంటే ఆయనకు తెలుసు ఆయన ఎక్కడ తప్పు చేశాడో. ఇవాళ 4వ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పుతూనే ఉన్నాడు. ఆయన కేంద్రంలో చక్రం తిప్పాలనుకుని మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు, కానీ ఏం చేశారు? ఉన్న ఉనికిని కోల్పోయారు మీరు. ఇవాళ ఏ తెలంగాణ పేరు చెప్పుకొని మీరు ఒక ఉద్యమం చేసి ఒక ఉద్యమ నాయకుడయ్యి మీరు నేను తెలంగాణ సాధించాను అనుకుంటున్నారు, ఆ తెలంగాణని మీరు అంటే ఆ హృదయాన్ని మీరు ఆత్మని మీరు పక్కకు పెట్టేశాక ఇంకా కేసీఆర్ ఎవడు? అంటే వాస్తవానికి ప్రజలందరూ నమ్మింది కూడా తెలంగాణ గురించి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీఆర్ఎస్ అనగానే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు ఇంక మనం ఇక్కడ సామంతరాజులం అయిపోయామని చెప్పేసి పూర్తిగా భారత రాష్ట్రాన్నే పరిపాలించాలని చెప్పి భారతీయ రాష్ట్ర సమితి కింద పెట్టారు. ఇప్పుడు అటు బీఆర్ఎస్ లేదు, అటు టీఆర్ఎస్ లేదు. సో పూర్తిగా పార్టీ లేని కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే? మీరు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్కి పార్టీ లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ ఉన్నా లేనట్టే. అంటే చూసారా, ఒక మంచివాడిని అనుసరిస్తే రేవంత్ రెడ్డి లాగా మంచి పరిపాలన చేస్తారు. అంటే గురువు అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని అనుసరించి ఆయన సీఎం అయ్యాడు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ రావడం ఏంటి ఆశ్చర్యం కదా. మీకు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లన్నీ మీకే పడ్డాయి అప్పట్లో, ఆ తర్వాత మీకు తెలుగుదేశం ఓట్లు కూడా పడ్డాయి. కానీ ప్రజలు గుర్తించి మనకి వేస్ట్ కేసీఆర్ అనుకున్నాక కేసీఆర్ కబులు చెప్తున్నాడు, కేసీఆర్ కాళేశ్వరం పేరు చెప్పి దోచుకున్నాడు, కేసీఆర్ కుటుంబం బాగుపడింది తెలంగాణ పేరు చెప్పి, బాగుపడ్డాక పేరే తీసేశాడు అనుకున్నారు. ప్రజలు వద్దు పో అన్నాక మీకు కాంగ్రెస్ కోటేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే. మీరిద్దరూ కూడా ఒకే చోట శిక్షణ పొందారు, కానీ మీ బుద్ధి వంకర కాబట్టి మీరు ఎటు కాకుండా పోయారు. కానీ అతను తెలివైన వాడు, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు ఒక అభివృద్ధిని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో గురువు బాటలో వెళ్తున్నాడు. ఇవాళ ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. మీరు కనీసం ప్రకటించాడు. మీరేం చేశారు మీ హయాంలో? మీరు ఒక మంచి పని చెప్పండి. మీరు కొత్తగా చేసింది ఏంటి తెలంగాణకి? ఒక ఈ కార్ రేసులో మీ కొడుకు ఇవాళ చిక్కుకున్నాడు ఒక అవినీతి కేసులో, అయితే దాన్ని ఏమంటారు మనీ లాండరింగ్లో. మీరేం చేశారు? మీరు ఒక టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవాళ చిక్కుకున్నారు. కూతురు వచ్చేసి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. హరీష్ రావు మీరు మళ్ళీ ఇద్దరూ కలిపి ఆ నీటికి సంబంధించి దాన్ని ఏమంటారు ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇరుక్కున్నారు మీరు. సో మీరేం సాధించారంటే 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఎంతో నాకు తెలియదండి, అది మాత్రం మీరు తిన్నారు బాగా. తిన్నాక కూడా మీరు ఫామ్ హౌస్లో పడుకుని ఓడిపోయాక ఈరోజు ఎందుకు లేచారు అనే దానికి ఒక అంటే సరైన సందేశం ఇవ్వలేకపోయారు. సరేనబ్బా 2 ఏళ్ళు నేను ప్రజల్లోకి రాలేదు,
ఇవాళ వచ్చాను మీకు ఇది చేస్తాను అని మీరు చెప్పలేదు. అంటే అసెంబ్లీకి ఇక్కడ తను రావట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, అటు కేసీఆర్ అదే రావట్లేదు. చెప్తున్నా, ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇద్దరూ రావట్లేదు. ఇక్కడ మీరు 1400 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సెక్రటేరియట్లో మీరు అడుగు పెట్టలేకపోయారు ముఖ్యమంత్రిగా. అది ముహూర్త బలం అంటే. అక్కడ రిషికొండ కట్టుకున్నాడు, ఇంకేముంది రిషికొండకి నేను మారిపోతాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనుకున్నాడు. ఇవాళ ఎలహంకకి పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను అనేది తప్పుదావ పట్టిన ఒక గురువుతోటి సంపర్కం పెట్టుకున్న, తప్పుదావ పట్టిన ఒక శిష్యుడితోటి మీరు అనుబంధం పెంచుకున్న జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెల్లారులేస్తే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా నిద్రపోలేడు, మీరు తెల్లారులేస్తే మీరు కూడా చంద్రబాబు నాయుడు పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. అంటే మీ ఇద్దరు ఆయన జపం చేసినంత కాలమే మీ మనుగడ. ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే చంద్రబాబు పేరే జపించాలి, కానీ అది మీకేమి ఓట్లు తెచ్చిపెట్టదు, అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి మచ్చ తెలంగాణలో లేదు. ప్రజలు కూడా ఇప్పుడు అసలు మొన్న మీకు తెలుసో లేదో, మొన్న చాలామంది అడిగారు ఏంటి తెలంగాణలో ఎందుకు తెలుగుదేశం పుంజుకోవట్లేదు, ఎందుకు సరైన నాయకుడిని పెట్టట్లేదు అని అడుగుతున్నారు సిన్సియర్గా. కాబట్టి 28 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం కానీ తెలుగుదేశం కూటమి కానీ అభ్యర్థిని నిలబెట్టి తీరుతుందండి. అభ్యర్థులు నిలబడతారు, కొద్దో గొప్ప వాళ్ళు సీట్లు తెచ్చుకుంటారు, మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అందులో మీకు సందేహం అక్కర్లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ చెప్పినా ఎవరి సంగతి ఎప్పుడు తేల్చాలో అప్పుడు తేలుస్తారు. ఎవరి కీలు విరచాలో ఎవరి కాలు మడచాలో వాళ్ళకి తెలుసు. ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెడతారు, ఎవరిని ఎప్పుడు జైలుకి పంపించాలో పంపిస్తారు. అప్పుడు ఫ్యూచర్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి 29 నాటికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఈయనకి 28కే కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు ఇలాగా కొంగ జపంలాగా చంద్రబాబు నాయుడు జపం చేసుకుంటూ బతకాల్సిందే. సో చూద్దామంటే ఖచ్చితంగా కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, ఏపీ పైన కక్కుతున్న విషయానికి నిజంగా ఆంధ్ర ప్రజలు తిరిగి సమాధానం అయితే చెప్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.